నా పేరు రాజేష్. మీరండి? మీ పేరండి? దేనికన్నా మీరు ఎవరు? రాజేష్ అండి. అదే మీది ఒకటి రీల్ ఒకటి చూసాను. అంటే ఇప్పుడు రథమన్న వారికి ఎవరికో ఫోన్ చేసి ఫోన్ ఎత్తి మాట్లాడవేరా ఎరుపు కది ఇదని మాట్లాడారు కదా, దాని గురించి మాట్లాడాలని చేశాను. అవునవును, చెప్పండి నాన్న. అంటే ఏంటి అసలు మీ బాధ ఏంటి, మీ ఇష్యూ ఏంటి అసలు? ఇప్పుడు నాకు హిందుత్వం మీద ఎటువంటి వ్యతిరేకత లేదు, క్రైస్తవం మీద అతనికి ఎందుకు అంత వ్యతిరేకత? అయితే అతను పాయింట్ ఆఫ్ వ్యూలో అతను చాలా చెప్పాడు. ఇప్పుడు మీరు అతని పాయింట్ ఆఫ్ వ్యూ కాదనే, ఇప్పుడు ఇక్కడ బతికి ముగ్గురు కొడుకులు పుడితే ముగ్గురు కొడుకు సమానంగా పెరగాలి. నేను ఒక్కడిని పెద్దోడిని, నా బలం ఉంది, నువ్వు ఎవరు ఎరుపు అన్నట్టు మాట్లాడితే వస్తేనా? మెల్లగా మాట్లాడదాం, కొద్దిగా మీరు కూడా మెల్లగా మాట్లాడు. నేను ఎలా మాట్లాడుతున్నాను ఇప్పుడు? ఇప్పుడు నీకు చెప్పేదేనా, ఫోన్ చేశానా? ఆయన కదా నాతో మాట్లాడాలి. అవును, అయితే ఆయన ఎందుకు నాతో మాట్లాడలేదు? మీరు మాట్లాడడానికి మీరు ఎక్కడ సరిపోతారు నాతో? అట్లా కాదు. ఇప్పుడు అంటే నేను సరిపోవాలంటే ఏం చేయాలి? నేను సరిపోవాలంటే నేను మీ జోలు తీయలేదు కదా, నన్ను కూడా మీరు సరిపోతారు. రైట్ రైట్ రైట్. అదే అతను కూడా మీ జోలు తీయలేదు కదా, అతను ఏంటన్నా? ఇప్పుడు ఇప్పుడు హిందుత్వం గురించి ఏమైనా కామెంట్ చేసానా? ఎగ్జాక్ట్లీ, నేను దాని గురించే మాట్లాడుతున్నాను. మరి మీరు చెప్పండి, పర్లేదు చెప్పండి. ఇప్పుడు మీరు క్రైస్తవులు కదా? అవునన్నా. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి క్రైస్తవులు? అంటే మీ తండ్రుల నుంచా, తాతల నుంచా, ముత్తాతల నుంచా, ఎలాగ మీరు క్రైస్తవులు? నేను క్రైస్తవులన్నా ఎప్పటి నుంచి అనేది మా నెక్స్ట్ పాయింట్. నేనైతే క్రైస్తవుని. అలా అదే అంటున్నాను. క్రైస్తవులు అంటే మీకు ఒక విషయం తెలుసా? బైబిల్ చదివారా మీరు? చదివాను. ఇప్పుడు బైబిల్ చదువుంటే పౌలుగా మారినటువంటి సౌలు వచ్చి చెప్పే వరకు క్రైస్తవం అనేది ఒక మతం ఉందనేది తెలియదు ఎవరికి. అవునా? ఎవరు చెప్పారన్న మీకు? తెలీదు. ఎందుకంటే క్రైస్తవానికి ముందు క్రైస్తవం లేదు, క్రైస్తవులు లేరు. ఎవరు చెప్పారన్న మీరు అలాగే? బైబిల్, అదే నేను చెప్తుంది. బైబిల్ చదివాను కాబట్టి. బైబిల్ చెప్పిందని మీకు ఎవరు చెప్పారన్న? నేను చదివాను బైబిల్లో మీకు ఎక్కడ ఏ పాయింట్ కావాలో చెప్పండి, నేను చెప్తాను మీకు. మరి చదివాను. బైబిల్ చదివారు కదా? అవును అనే బైబిల్ చదివారు కదా మీరు? అవును, చదివాను. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అనుకోవట్లేదు మీరు? నిజమైన దేవుడు అనేది అతని ఉద్దేశం, చెప్పినటువంటి వ్యక్తి అతని ఉద్దేశం కాదు. మీరు అనుకుంటున్నారు అనుకోవట్లేదని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను అనుకోవడం అనేది సెకండరీ, బైబిల్ ఏం చెప్పింది అన్నదే ఇంపార్టెంట్. బైబిల్ కాదనే మీరేమనుకుంటున్నారు? నేను అడిగాను బైబిల్ గురించి, మిమ్మల్ని అడగల. లేదు, నేను ఇప్పుడు బైబిల్ చదివాను. బైబిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో యేసుక్రీస్తు దేవుడు అని చెప్పుకుంటున్నారు కొత్త నిబంధన ప్రకారం. కానీ పాత నిబంధన ప్రకారం యెహోవా అనేవాడు దేవుడు. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఒక పర్సన్ కాదు వాడు అందరికి తెలిసింది ఈ విషయం కాదు. మీరు చదువుకున్నారా? నేను చదువుకున్నాను. తెలుగు వ్యాకరణం తెలుసా మీకు? వ్యాకరణం నాకు తెలుసు. డూమువులు ప్రథమ విభక్తి తెలీదు, నాకు తెలిసినంత వరకు తెలుసు. అదే డూమువులు ప్రథమ విభక్తి. విభక్తుల ప్రకారంగా మాట్లాడేటైతే ఫలానా వ్యక్తిని, ఇప్పుడు ఒక పర్సన్ ని మనం చెప్పేటప్పుడు, ఇప్పుడు మీరు మేల్, ఫలానా ఇతను అలాంటి వాడు, వాడు అన్నది మాత్రం తప్పేం కాదు. అది చెప్తున్నా. రెస్పెక్ట్, ఇప్పుడు రెస్పెక్ట్ ఇవ్వడం వాడు అనేది నీకు మంచిది, నాకు మంచిది, అందరికి మంచిది. అలా కాదు, వాడు అంటే రెస్పెక్ట్ తగినట్ట. వాడు తెలుగు చదివారా? తెలుగులో వ్యాకరణం అనేది ఉంటుంది. మీరు చెప్పిన పాయింట్ లో రాధామాధవ వస్తే వాడిని నేనేమన్నా? నేను అంటున్నది ఫోన్ ఎత్తి మాట్లాడవేరా ఎరుపుగా అని మాట్లాడుతుంటే మరి మాట్లాడారు కదన్నా. చేశాను ఇలా మాట్లాడాలి అని మీకు ఎవరు నేర్పారు? ఏంటి? ఫోన్ ఎత్తి మాట్లాడవేరా ఎరుపుక. ఇప్పుడు ఎరుపుక అనే మాట బైబిల్లో ఉందా మీకు? బైబిల్లో ఎవరన్నా నేర్పారా మీకు? తెలుగులో ఉంది కదన్నా. అదే నేను అంటున్నా, తెలుగులో ఉన్న వాడు అనే పదాన్ని వాడొద్దనే అంటుంటే మీరు తెలుగులో వాడకూడని పదాలను మీరు వాడుతున్నప్పుడు దాన్ని ఎలా మాట్లాడాలి? ఫోన్ చేసి ఇలా మాట్లాడానా, ఒక్కరికే చేసి మాట్లాడానా? నేను అదే అడుగుతున్నాను. అతనికి ఎందుకు కాల్ చేసి మాట్లాడాలి? అతనితో ఇష్యూ ఏంటి? ఇప్పుడు అతనికి క్రైస్తవంతో ఇష్యూ, మీతో కాదు కదా. నేను అతనితో ఇష్యూ, నాకు క్రైస్తవం, అది హిందూతో కాదు, నా అతనితో ఇష్యూ, నేను అతనితోనే మాట్లాడుతాను. నేను అంటున్నాను, మనం మాట్లాడే పద్ధతి ఒకటి ఉంటది, మీకు మాట్లాడే పద్ధతి ఎదుటి వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది. అదే నేను మిమ్మల్ని అడిగాను. ఫోన్ చేసి అడుగుతున్నారు కదా.
అది కాదన్నా, మాట్లాడుతున్నారు. నేను అలాగన్నాను కదా, అతనితో కూడా సేమ్ పాయింట్ అతను మాట్లాడుతున్నాడని నేను అక్కడ మాట్లాడాను. బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటది. ఇప్పుడు నాకు బైబిల్ చెప్పొద్దని మీరు పాయింట్ చెప్పండి. బూతులైనను సరళ సంభాషణలైనను మీరు మాట్లాడకూడదు, అవి మీకు తగవు. ఎందుకు చెప్పారు మీకు? ఎందుకు చెప్పారు? పాస్టర్ అండి మీరు, నాకు తెలియగలుగుతున్నాను. మీకు పాస్టర్ లేదు అంటే బైబిల్ చదివింటే మాత్రం పాస్టర్ అవ్వాలని ఉందా ఏమన్నా? అవును, లేకపోతే బైబిల్ గురించి నాకు ఎందుకు అన్నా? మీరు హిందువులా? నేను హిందువునే, మీరు క్రైస్తవులు కదా. మీకు బూతులు మాట్లాడొద్దని చెప్పేసి అంత గట్టి ఆజ్ఞ ఉన్నప్పుడు మీరు ఎలా మాట్లాడతారు అన్నది నా క్వశ్చన్. ఇప్పుడు మీరు మాట్లాడొచ్చు అన్న బూతులు? మేము మాట్లాడకూడదు, మాకుంది ఆల్రెడీ. మాకు కూడా వేదంలో అదే వర్డ్ అయినా వాడచ్చా? వేదంలో మిమ్మల్ని వాడనా? మీరు హ్యాపీగా తీసుకుంటారండి చెప్పండి. నేను అతను ఏమన్నా క్షమించండి అని నేను అడుగుతాను. ఒక నిమిషం. వేదంలో ఉపనిషత్తుల్లో ఒక మాట ఉంటది, సత్యం భూయాత్ ప్రియం భూయాత్ నభూయాత్ సత్యం అప్రియం అని. భూయాత్ అంటే మాట, పలకడం, మాట్లాడడం లాంటిది. మీకు ఎలాగైతే బైబిల్లో చెప్పారో ఇది బూతులైనను చిత్రోక్తులైనను సరసోక్తులైనను మీరు మాట్లాడకూడదు, అవి మీకు తగవు అని మీకు ఎలాగైతే చెప్పారో ఇక్కడ సత్యం భూయాత్ సత్యమునే పలకవలెను, ప్రియం భూయాత్ చక్కగా మృదువుగా పలకవలెను, నభూయాత్ ఏంటి పలకొద్దు అంటున్నారు? సత్యం అప్రియం. ఒకవేళ ఆ సత్యం అనేది అప్రియం, పలకవలసింది కాకపోతే పలకొద్దు అని చెప్తున్నారు. మీకు ఉంది, మాకు ఉంది. మీరు మాట్లాడకూడదు, మేము మాట్లాడకూడదు. కానీ రాధా మనోహర్ గారు ఎందుకు మాట్లాడారు అనే దానికి క్లారిటీ కావాలంటే నేను చెప్తాను మీకు. వింటానంటే ఆయన మాట్లాడడం ఎంత క్లారిటీ ఉందా? నాకు అంతే క్లారిటీ ఉందా? వింటానంటే ఇప్పుడు మీతో ఏమైనా ఇబ్బంది ఆయనకి? ఫోన్ చేశారా? ఆయన ఫోన్ చేశారా? అలా అవి కాదన్నా, నువ్వు నేను తిడితే నీ బాధ వస్తుందా? కాదు కాదు, నేను అడిగింది నిన్ను తిట్టావా అంటే ఎంతవరకు కట్ అయింది? నేను అడిగింది ఆ క్వశ్చన్ కాదు. కాదమ్మా, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నేను రిపీట్ లో అడుగుతున్నాను. ఇప్పుడు మీరు నాకు కాల్ చేశారా, నేను మీకు కాల్ చేశానంటే నేనే మీకు కాల్ చేశాను కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. ఏంటి పాయింట్? ఇప్పుడు ఆయన బూతులు తిట్టారు, నాకు చేశారు. అది అలా కాదు, అదేనా పాయింట్? అతను తిట్టాడని నేను ఫోన్ చేసి తిట్టాను. అతను మిమ్మల్ని తిట్టాడా? కావాలా? అతను మిమ్మల్ని తిట్టాడా? ఇప్పుడన్నా మీరు ఎవరన్నా పూజించేది? మీరు నేను ఎవరైనా పూజించండి. కాదన్నా, నేను అడుగుతున్నా, స్ట్రైట్ పాయింట్ అడుగుతున్నా. ఎవరు మీరు పూజించేది? నేను పూజించేది ఓంకారం, అక్షర పరబ్రహ్మాన్ని. అంటే ఓంకారమే క్రీస్తు అయ్యాను అని రాసుకుంటారు కదా మీరు. ఓం మేము రాసుకునేది కాదన్నా, మీరు రాసుకుంటారు. ఐడియా ఉందా మీకు? అదే నేను చెప్తున్నా. ఓం అన్ని పక్కన పెట్టండి అన్న. మీరు నేను ఎవరిని పూజిస్తున్నాను? ఓం ఓంకారాన్ని. ఓంకారం అంటే అక్షర పరబ్రహ్మము. హిందూ దేవులతో ఎవరితో సంబంధం లేదు మీకు? హిందూ దేవుళ్ళని ఎలా చెప్తారు? హిందూ అనే పదం ఎప్పటి నుంచి వచ్చింది? అది ఈ హిందూ అనే పదం ఎక్కడది? హిందూ దేవుళ్ళని ఎలా చెప్తారు మీరు? నేను ఓంకారం అంటున్నా. ఓంకారం అంటే అక్షర పరబ్రహ్మము. అక్షరం అంటే క్షరము కానిది, నాశనం లేనిది అని. నేను ఆ పరబ్రహ్మాన్ని పూజిస్తున్నాను. నేను మీరు చెప్పేది నేను అంటున్నా కదా, నేను చెప్పేది ఏనండి, హిందూ దేవులతో మీకు ఎటువంటి ఇది లేదా? అదే మళ్ళీ హిందూ దేవతలు అంటారు. హిందూ దేవతలు అంటే ఎలా? దాన్ని ఎలాగ హిందూ దేవతలు అని చెప్పి మీరు అనౌన్స్ చేశారంటున్నా. నేను ఎందుకు పిలుస్తున్నారు అందరినీ? హిందువులంటే సింధు నది లోయ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి జీవించేటువంటి హిందుస్థాన్ గా పిలువబడేటువంటి భారతదేశంలో బ్రతికేటువంటి వాళ్ళని హిందువులు అంటారు. అది ఓపెన్ గా చెప్తున్నాను. ఓ మతాన్ని టార్గెట్ చేసి ఆయన తిట్టడం వల్ల నేను అర్థంతో అలా హార్ష్యం మాట్లాడడం జరిగింది. మీ మతాన్ని టార్గెట్ చేసి నువ్వు మాట్లాడితే నీ పేరు నేను అడగలేదు. నీ పేరేంటో? నా పేరు రాజేష్. నీ పేరేమా? నా పేరు సురేష్ అన్న. సురేష్. అయితే సురేష్, నువ్వు చెప్పిన ఈ పాయింట్ ఏదైతే ఉందో ఎక్సలెంట్. ఒక మతాన్ని టార్గెట్ చేసి తిట్టడం అనే దాన్ని బేస్ చేసుకొని నేను మాట్లాడాల్సి వచ్చింది. అంతే కదా నువ్వు మాట్లాడేది? నీ పాయింట్ ఆఫ్ వ్యూ అంతేనా? అంతే చెప్పేది. ఇంకోటి, నువ్వు 100% కరెక్ట్ అంటే నేను రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తిని అన్నాను నేను. కాదు నువ్వు 100% కరెక్ట్ అంటున్నా నేను. అయితే ఇది ఎవరు చేసినా వ్యతిరేకించాలిగా నువ్వు? ఇప్పుడు నేను అడిగిన పాయింట్ అర్థమైందా నీకు? నువ్వు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో, ఒక మతాన్ని టార్గెట్ చేసి మాట్లాడిన వ్యక్తిని వ్యతిరేకించడం అనేది నేను చేసింది తప్పు కాదు అన్నమాట మీరు మాట్లాడినప్పుడు, దాన్ని నేను అంగీకరించినప్పుడు నేను క్వశ్చన్ అడిగాను, ఇది ఎవరు చేసినా తప్పేగా
ఎవరు చేసినా తప్పే కదా. ఇప్పుడు మనం బైబిల్ దగ్గరికి వద్దాం. బైబిల్ దగ్గర కాదు, నేను చెప్పేదేనండి. కాదు మీరు అసలు నాది కంప్లీట్ అవనేవాళ్ళ, నాది కంప్లీట్ అయిపోయిస్తే మీ ఎక్స్ప్లెనేషన్ వింటా నేను. కాదు నేను పాయింట్ తీసుకున్నది ఏదైతే ఉందో మీరు తీసుకున్న పాయింట్ అనిపించింది కదా. సరే ఫస్ట్ మీరు చెప్పండి, అయితే నేను తర్వాత నేను చెప్తాను. ఇప్పుడు ఏ మతానైనా టార్గెట్ చేసిన వాళ్ళని మీరు వ్యతిరేకించవచ్చా అని అడిగారు, అంతేనా? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఎట్లయితే వ్యతిరేకిస్తున్నారో ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలి. అవును, వ్యతిరేకించాలి. మనం దాని బైబిల్లో నుంచి మాట్లాడదాము. మీరు చెప్పండి మీ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను చెప్పేది నాన్న, నేను అంటే ఇలాగా తప్పుగా మాట్లాడిన వ్యక్తిని వ్యతిరేకించా, అతని మతాన్ని కాదు, అతని కుటుంబాన్ని కాదు. ఎగ్జాక్ట్లీ. మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే చెప్పారో అతని పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. వ్యతిరేకించమను, మతాన్ని అతని పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను, అందుకని విను. అతని పాయింట్ ఆఫ్ వ్యూ అంటానా? అతను మాట్లాడాలి కదా, నువ్వు మాట్లాడతా నువ్వు చెప్పిన తర్వాత సురేష్ నువ్వు చెప్పింది విన్నాను కదా. ఇప్పుడు అతను మతాన్ని వ్యతిరేకించడం కరెక్ట్ కాదు, అలా మతాన్ని వ్యతిరేకించాడు కాబట్టి నేను అతని మీద మాట్లాడుతున్నాను. నువ్వు ఎలాగైతే 100% కరెక్టో అతని పాయింట్ ఆఫ్ వ్యూలో 100% కరెక్ట్. ఎలాగో చెప్తాను, వింటానంటే నేను దీన్ని అయితే అంగీకరించానా చెప్తానంటే కాదు. అదే అందుకే విను, నిన్ను అంగీకరించమని కూడా అనట్లా. అతను నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ నేను చెప్తా అతని పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఎంత కరెక్ట్ గా అయితే చెప్పారో అంతే యాక్యురసీ అక్కడ కూడా ఉంది, అతని పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉంది. అది మీరు వినాలి. ఏంటి అంటే బైబిల్ అంటే అతను ఇంటర్వ్యూస్ అది నేను చూసిన బట్టి చెప్తున్నాను నేను. అందుకని అతని పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. స్టేట్మెంట్ ఇవ్వాలి. అలా కాదు, అతని స్టేట్మెంట్స్ ఇచ్చినవే నేను చూసే చెప్తున్నాను అంటున్నా. అర్థమైందా మీకు? నేను అందుకే మొత్తం వినండి. కొంతమంది ఉంటారన్న కనబడుతున్నామని బిల్డప్ మాట్లాడారు, అందుకే మీరు మొత్తం వినండి అంటున్నా. తీసుకోవాలి కదా. లేదు మీరు మొత్తం వినండి. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చెప్పారు. ఇప్పుడు ఒక మతాన్ని కాన్సన్ట్రేషన్ చేసి ఒక మతాన్ని టార్గెట్ చేసి దోషం చేయడం అనేది 100% తప్పు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అతన్ని మాట్లాడడం అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను ఎందుకు అలా మాట్లాడుతున్నారు రాధా మనోహర్ దాస్ అనేసి అని అంటే అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతనికి ఏంటి కరెక్ట్ అంటే బైబిల్లో చెప్పినటువంటి కొన్ని వాక్యాలను బేస్ చేసుకొని ఆయన చెప్పిన ఇంటర్వ్యూలో బేస్ చేసుకొని ఆయన చెప్పింది ఏంటంటే నేను మాత్రమే దేవుడను, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. పైన భూమి అందే గాని ఆకాశం అందే గాని నీటి అందే గాని నీటి లోపల గాని దేన్నైనా సరే దీన్ని చేసుకొని నువ్వు ఆరాధన చేయకూడదు అని చెప్పేసి అతను చెప్పినప్పుడు ఇప్పుడు ఇతను ఎట్లాగైతే ఇట్లా ఒక మతాన్ని టార్గెట్ చేశాడో ఇప్పుడు ఇక్కడ బైబిల్లో చెప్పబడుతున్నటువంటి బైబిల్ దేవుడైన యెహోవా కూడా అలా ఒక వర్గాన్ని టార్గెట్ చేశాడుగా. ఇప్పుడు ఎవరు నేను తప్ప ఎవరు దేవుడు ఉండకూడదు అనేసి అంటే నువ్వెవరు చెప్పడానికి? మనిషికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. అతని స్వేచ్ఛను బట్టి అతని బుద్ధిని బట్టి అతనికి నచ్చింది అతను ఎంచుకునే హక్కు ఉంది అతనికి. దాంతోపాటు భారత రాజ్యాంగం కూడా ఇచ్చింది హక్కు, మత స్వేచ్ఛ, ఆర్టికల్ 25A. కానీ ఆ మత స్వేచ్ఛ అనేది దేవుడు అనే వ్యక్తి వేరు, రాజ్యాంగం రాసిన వ్యక్తి వేరు అన్న. కరెక్ట్. మరి దేవుడు అనేవాడు అలా మాట్లాడచ్చు? దేవుడు అనే వ్యక్తి అలా కాదు, నియమాన్ని ఇస్తాడు. నువ్వు చెప్పిన దాని ప్రకారమే నీ అభిప్రాయాన్ని ఇస్తాడు. నీ అభిప్రాయం ఏదైనా నువ్వు చెప్పిన దాని ప్రకారమే ఇప్పుడు అక్కడ దేవుడు అనేవాడే అలా మాట్లాడు. ఇప్పుడు నువ్వు రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఒక మనిషి మాట్లాడుతున్న దాన్ని నువ్వు వ్యతిరేకిస్తూ మనిషికి దేవుడికి సంబంధం ఏంటి? అదే ఒక మనిషి దేవుడు చెప్తాడు, అదే ఒక మనిషి ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి అయినటువంటి రాధా మనోహర్ దాస్ మాట్లాడుతుంటేనే అరే ఎరుపుగా అది ఇది అని మాట్లాడితే మీలాంటి వాళ్ళు ఇక్కడ స్వయంగా బైబిల్లో దేవుడు అనేవాడే చెప్తున్నాడు అలా. అలాంటి వాడిని నేనేమలేదు కన్నా. కాదు అదే అలాంటి వాడిని అన్నావు కదమ్మా, నేను విన్నానని చెబుతుంటే ఇప్పుడు ఏమన్నా ఫోన్ అయితే మాట్లాడవేరా ఎరుపుక. ఈ ఎరుపుక అనే మాట ఎక్కడ ఉంది? ఎందుకన్నాను ఈ ఎరుపుక అనే మాట ఎక్కడ ఉంది బైబిల్లో? ఏంటన్నా ఈ ఎరుపుక అనే మాట ఎక్కడ ఉంది బైబిల్లో? పోనీ మరి బైబిల్లో లేని వాడొచ్చా? ఇప్పుడు మీరు గ్రంథాల్లో అలా కాదు, బైబిల్లో లేనివి మీరు వాడొచ్చా? వాడకూడదని ఎవరు చెప్పారు మీకు? ఉందిగా మీకు బైబిల్లో. మీరు బూతులైనాను చతురోక్తులైనాను సరసోక్తులైనాను ఉపయోగించరాదు, అవి మీకు తగ్గవు. చాలా స్పష్టంగా ఉంది బైబిల్లో. నేను పిల్ల బచ్చే గాని ఆయన ఎంత జ్ఞానం ఉంది, ఎంత పెద్ద మంచి ఆయన ఉపయోగిస్తున్నాడు. ఆయన వాడడం రైట్ అయితే నేను వాడడం రైట్. నువ్వే ఒప్పుకున్నావా లేదా? నువ్వు పిల్ల బచ్చాగాడివి, నీకు తెలియదు. తెలియనప్పుడు ఏం చేయాలి? కనుక్కోవాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పిల్ల బచ్చే కానీ మీతో నేను అనలేదు. నేను
అలా కాదు, నేను అదే ఆయన గురించే చెప్తున్నా. ఆయనతో పోల్చుకుని నువ్వు చెప్పింది నేను అదే ఆయన పిలవచ్చానే, ఆయన పిలవచ్చానే అట్లా మాట్లాడితే. అలా నువ్వు ఎలా చెప్పగలవు? అట్లా మాట్లాడితే ఆయన పిలవచ్చానే, ఆయన గౌరవం ఉండదు. అలాంటప్పుడు బైబిల్ దేవుడు అని యెహోవా కూడా పిలవచ్చానే అవుతాడు కదా ఇట్లాగే మాట్లాడితే. నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు, నీకు దేవుడు ఉంటే నేను వేసేస్తాను. దేవుడు అనేవాడు ఖచ్చితంగా చెప్తాడు గురు. దేవుడు అనేవాడు చెప్తాడు, కానీ దేవుడు అనేది ఒక క్యారెక్టర్ని అడ్డం పెట్టుకుని సృష్టించినటువంటి ఆ బైబిల్ వాదులే కదా చెప్పింది అదంతా. అన్నయ్య నువ్వు అట్లా లాగుతున్నావు కాబట్టి మీరు నమ్మే దేవుడు అని ఉంటే నాకు కూడా కొన్ని క్వశ్చన్స్ అట్లా అడుగుతాను. అదే నేను నమ్మే దేవుడు ఓంకారము. ఓంకారం అంతేనా? ఇంకా దేవుడు అనేవాడే లేడు ఇంకా నీకు? ఓం అంటేనే అక్షరము, అక్షరం అంటేనే పరబ్రహ్మము, క్షరము కానిది, నాశనం లేనిది. ఓం అంటే 3 అక్షరాల యొక్క కలయిక, అకార ఉకార మకారాలు. అక్షరం అంతేగా దేవుడు నమ్మరు మీరు. అక్షరం అంతేగా దేవుడు నమ్మరు మీరు. అక్షరమే భగవంతుడు అంటే మళ్ళీ దేవుడు నమ్మకపోవడం ఏంటి? దేవుడు నమ్మకపోతే భగవంతుడని. ఇప్పుడు శబ్దం దేవుడు అని మీకెవరు చెప్పారు? బైబిలేగా చెప్పింది. శబ్దం కాదు, శబ్దం ఆకారంలో దేవుడు అంటారండి. శబ్దమే. శబ్దానికి ఆకారం ఉందా? ఆకారం ఉందా శబ్దానికి? శబ్దం రూపంలో ఉన్న వాళ్ళు దేవుడు అని చెప్పారు, దేవుడు అని చెప్పలా. అలా కాదనే నువ్వు నమ్మే దేవుడు కాదు. మేము నీ మూర్ఖత్వం. అలా కాదు ప్రణవనాదానికి నువ్వు దేవుడు నమ్మే దేవుడు చెప్పండి. నువ్వు ఇప్పుడు భయపడతా నేనేమట్లేదు కదా. నేను చేసేదే చెప్తున్నా నీకు. చెప్పొచ్చు నువ్వు, వెంకటేశ్వర స్వామి అని చెప్పొచ్చు నువ్వు, శివుడు అని చెప్పొచ్చు నువ్వు. అసలు నువ్వు ఎందుకని దాచుకుంటావు? అలా కాదు, కొంచెం దేవుడు నువ్వు దాచుకుంటావు. స్పష్టమైన పరబ్రహ్మం తనకు తానుగా స్పష్టీకరించబడితే దీన్ని ఒక మూర్తి ఆరాధన చేస్తారు. నేను అస్పష్టమైనటువంటి శబ్ద రూపంలో ఉన్నటువంటి అక్షర పరబ్రహ్మాన్ని, అకార ఉకార మకారాలు 3 కలయిక ఉన్నటువంటి ఏకాక్షరమైనటువంటి ఓంకారాన్ని నేను ఆరాధిస్తాను. అది ఏంటి? సృష్టి స్థితి లయ, ఆ 3 కలయిక, త్రిగుణాలు. తెలుగు చెప్పొద్దు అన్న, తెలుగు చెప్పొద్దు. మీరు నమ్మే దేవుడు చెప్పండి. నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా. అంతే కదా, నేను నమ్మే దేవుడే ఓంకారం. ఎవరు క్రియేట్ చేస్తారు? మీరు ఎలాగో ఫోన్ చేశారు కదా, మీ ద్వారా తెలుసుకుంటా నేను. అదేమా, నువ్వు తెలుసుకో. కాదు, నువ్వు ఏం తెలుసుకోవాలనుకో తెలుసుకో. మీరు పూజిస్తారా? నేను ఓంకారాన్ని ఆరాధిస్తాను. శివుడుగా అందరూ బాగానేనా? శివుడు అంటే అది స్పష్టమైన పరబ్రహ్మని కావచ్చేమో. నేను ఓంకారాన్ని ఆరాధిస్తాను, అస్పష్టమైన పరబ్రహ్మాన్ని ఆరాధిస్తాను. నా ఫోన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏ దేవుడిని పూజిస్తారు నాకు చెప్పండి. నేను చాలా క్లారిటీగా చెప్తాను. ఓం అంటే నాకు ఎలా తెలిసిద్ది? అది అంటే ఓం అంటే మీకు తెలియలేదంటే నాకు ఎలా తెలిసిద్ది? కాదు, ఓం అంటేనే మీకు తెలియలేదంటే దేవుడు అంటే మీకు ఎలా తెలుస్తుంది? అవునా దేవుడు? దేవుడు ఓమే పరమాత్మ. ఓం అంటే అక్షర పరబ్రహ్మము, ఓంకారము. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. ఓం అంటే బ్రహ్మదేవుడా మీరు పూజించేది? అకార ఉకార మకారాల కలయిక, 3 అక్షరాల కలయిక ఏకాక్షరమైనటువంటి ఓంకారం. నేను పూజించే దేవుని చెప్తాను, విను. చాలా స్పష్టంగా విను. అతనే మీ దేవుడానా? అదే నా దేవుడు. నేను నాభిస్వరంలో నుంచి నాకున్నటువంటి 6 చక్రాల్లో నుంచి, మూలాధార చక్రంలో నుంచి ఆజ్ఞా చక్రం వరకు తీసుకెళ్లి దాని నుంచి నేను పలికేటువంటి ఓంకారం. ఇప్పుడు హిందువులు పూజించే దేవుడు కదా? అయితే హిందువులు పూజించే, నేను ఇందాకే చెప్పాను కదా, స్పష్టమైన పరబ్రహ్మము, అస్పష్టమైన పరబ్రహ్మము, తనను తాను వ్యక్తీకరించుకున్నటువంటి పరమాత్మని ఆరాధించే వాళ్ళు ఆరాధిస్తారు. నేను అస్పష్టమైనటువంటి శబ్ద రూపంలో ఉన్నటువంటి ప్రణవనాదాన్ని ఓంకార రూపంగా నేను ఆరాధిస్తాను. రాముడిని మీరు గౌరవిస్తారు, గౌరవించరా? నేను అందరినీ గౌరవిస్తాను. పూజిస్తారా? నేను అందరినీ గౌరవిస్తాను. నేను అదేగా చెప్తున్నాను, నేను అందరినీ గౌరవిస్తాను. రాముడిని పూజిస్తారా, పూజించరా? నేను చెప్తున్నదే పరబ్రహ్మము, అక్షర పరబ్రహ్మం. అక్షర పరబ్రహ్మంలో రాముడులోనై ఉంటే రాముడు కూడా పూజిస్తాను నేను. లేదు, శివుడు లోనై ఉంటే నాలో ఉంటే నన్ను పూజిస్తావా? ఖచ్చితంగా నీలో ఉంటాడు, లేకపోవడం లేదు. లేకపోతే నువ్వు నాతో మాట్లాడలేవు. నేను ఇప్పుడు దేవుడినా? నువ్వు కూడా దేవుడివే. ఆ నీలో ఉన్న దేవుడిని తెలుసుకోవడమే. దేవుడితో మాట్లాడే మాటలా? దేవుడిని నేను ఒప్పుకోను. అనుకుంటే దేవుడితో మాట్లాడే మాటలు. అప్పుడు దేవుడు మాట్లాడచ్చు అలా మాటలు మాట్లాడతాడు. దేవుడు ఏమైనా చేస్తాడయ్యా? ఏమైనా చేస్తాడు? లెక్క అయితే ఏమైనా చేస్తాడు దేవుడు. అలా కదా, ఏమైనా చేస్తాడా? చేయొచ్చా? ఏమైనా చేస్తాడు. ఇప్పుడు శివుడు ఏం చేశాడు తెలుసా మీకు? ఏంటది? ఏం చేశాడు? ఆయన చేసిన పాపం లేదంట. నేను మీరు దానికి అంగీకరిస్తారా, అంగీకరించరా? ఏంటది? ఇప్పుడు ఆయన
కైలాసం నుంచి వస్తుంటే మునుల భార్యలు స్నానం చేస్తుంటే అంగమ్మ చూపించి వస్త్రహీనుడై వాళ్ళ ముందు నాట్యం ఆడతాడు కదా, అది ఎంతవరకు కరెక్ట్ మీరు? ఎక్కడుంది అది? ఎక్కడ అంగం ఎలా తెగిపడింది ఆయనకి? కాదు ఎక్కడుంది అది? ఎక్కడ ఉండేది కాదన్నా, అంగం ఎలా కాదు. ఇప్పుడు మీరు పలానా చోట ఉంది నేను చెప్పే స్టోరీ తప్ప అంటారా మీరు? నాకు తెలియదు కదా, నేను చెప్పే స్టోరీ మీరు తప్ప అంటారా? ఎక్కడుందని అడుగుతున్నా. ఇప్పుడు అలా పలానా చోట ఉంది అంటే పాయింట్ రాంగ్ అంటారా? ఇప్పుడు నేను కూడా 100 కల్పించి చెప్తాను, చెప్పనా? కల్పించి చెప్పనా? నేను అడిగేది అడుగుతున్నా ఎక్కడుంది. ఐ వాంట్ రిఫరెన్స్. ఆ రిఫరెన్స్ ఎక్కడ ఉందో చెప్తే పూర్తి ప్రిపేర్ అవ్వలేదు కదా మీరు ఫోన్ చేస్తారని. కాదు, ప్రిపేర్ అయ్యే కాల్ చేయకపోని నేను కూడా దాన్ని తీసుకుంటాను. గంట తీసుకుంటారన్నా? నేను కూడా ఇప్పుడు మీరే కాల్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పినా మతాన్ని టార్గెట్ చేసి ఇచ్చే వ్యక్తిని మీరు ఏమనకూడదు. కాదే నేనంటుంది అదే. అది కాదన్నా, నేను అడిగే పాయింట్ చెప్పు. మతాన్ని టార్గెట్ చేసి ఇచ్చే వ్యక్తిని ఏమనకూడదు, వెనకేసి రావాలంటారు. అలా కాదమ్మా, నేనంటుంది అదే. అలా కాదన్నా, నేను అదే దాని గురించి చెప్పాను. నువ్వు చెప్పింది 100% కరెక్టే. నువ్వు అక్కడ వ్యతిరేకించేటువంటి వ్యక్తి ఇంకెందుకు ఇబ్బంది పెడుతున్నారు? నేను ఇబ్బంది ఏం పెట్టాను? నేను మామూలుగా మాట్లాడుతున్నాను, మాట్లాడకూడదు కదా. మీకు క్లారిటీ ఇచ్చే కదా, నాకు గొడవ పడదామనే ఉద్దేశం లేదు. కాదు ఏం క్లారిటీ ఇచ్చారు? ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్తున్నాను. ఏంటి నేను ఏదైతే కారణం అరే రాధామణ ఎరుపుగా ఫోన్ ఇచ్చి మాట్లాడదారా అలా మాట్లాడచ్చు. ఫోన్ ఇచ్చినప్పుడు ఆయనతోనే మాట్లాడేవాడు నేను. ఆ పదం ఉందా మీ దాంట్లో అని అడుగుతున్నాను. ఏ పదం అన్నా? ఎరుపుగా అన్నమాట. ఏ పదం? దీంట్లో ఏంటన్నా వాడచ్చా? ఆయన వాడచ్చా? అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు ఎలాగైతే ఆయన వాడడం రాంగ్ అయితే నేను వాడడం రాంగే. ముందు ఆయన చెప్పండి ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలని చెప్పండి. చెప్పిన తర్వాత నాకు సలహాలు ఇవ్వండి, ఇవ్వడానికి రెడీగా ఉంటాను. సరే, నేను తర్వాత మళ్ళీ ఫోన్ చేయను అయితే ఆయనకి చెప్పి. ఏమని? ఇప్పుడు ఆయన చెప్పి ఏదైతే మీడియాలో అలాగ మాట్లాడాలో అదే మీడియాలో ఆయన చెప్పగలరా మీరు? ఆయనకి చెప్పి కాబట్టి నన్ను కూడా ఫోన్ చేసి అడగడానికి సరిపోరు అని నేను అంటున్నా. ఎవరికి? నాకు. ఎందుకని? ఆయన మీరు చెప్పిపోతున్నారు కన్నా. ఇప్పుడు ఇద్దరి మధ్యన నువ్వు నేను ఇరుకు కంటే బాగానే ఉంటుందన్నా. ఎంతమంది చూస్తారు? ఎవరికొంటావు మనుభవాలు? నీకు ఉండవా? ఆయన తిట్టినందుకు నీకు అంత మనుభవాలు వస్తే మరి ఇప్పుడు నేను ఆరాధించే దేవుడిని నేను తిరిగితే నాకెంత మనుభవాలు రావాలి? ఏమన్నా సరే మూసుకొని కూర్చోవాలా? అలా కాదు. చేసింది తప్పని మీరు అంగీకరించలేదా? అతను ఏమైనా మాట్లాడా? ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా ఆయన చేసింది తప్ప కదా? కాదు, మిమ్మల్ని అతను ఏమైనా మాట్లాడా? అతను ఏమైనా మాట్లాడా మిమ్మల్ని? అలా నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానా? నేను అడిగింది చెప్పండి సమాధానం. నేను అడిగింది చెప్పండి. మిమ్మల్ని అన్నానా? నేను అన్నారా అనలేదు మిమ్మల్ని. ఆయన మనోభావాలు దెబ్బతీశాడు కాబట్టి ఆయన ఫోన్ చేసి మిమ్మల్ని ఏమైనా అన్నాడా? మీకు గల ఇబ్బంది ఏంటి ఇందులో? నేను మిమ్మల్ని ఏమైనా అన్నాడా? మిమ్మల్ని ఏమైనా అన్నాడా? పర్సనల్ అన్నాడన్నా? ఇండైరెక్ట్ గా అన్నాడు. ఇండైరెక్ట్ గా అన్నాడన్నా? ఇండైరెక్ట్ గానా? ఇండైరెక్ట్ గా అన్నాడు. ఏమని నీకు తెలీదా? నేను మీరు మాట్లాడిన మాట విన్నా. అది కాదన్నా, ఇప్పుడు నేను నా స్వతంత్రంగా నాకు ఇచ్చిన స్వేచ్ఛలో నువ్వు ఆర్టికల్ ఏదో అన్నావు కదా, 5 ఏదో అన్నావు కదా, ఇచ్చిన స్వేచ్ఛలో నేను నమ్ముకున్న మతాన్ని ఆయన వక్రీకరించారు. అది నాకు బాధ చేసి ఆయన ఫోన్ చేసి అడుగుదాం అనుకున్నా. ఫోన్ చేస్తారా? నాకు కోపం వచ్చి మాట. నేను ఒకసారి ఆయనతో కాల్ చేసి మాట్లాడి నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. లేదనే ఇంత క్షమాపణ చెప్పింది నాకు. ఎక్కడికి క్షమాపణ చెప్పాలని నాకు క్షమాపణ చెప్పొచ్చు. మరి మీరు తప్పు చేశారు, మీరు చెప్తారా క్షమాపణ? నేను చెప్తాను, బంగారంగా చెప్తా. ఆయన మీడియాలో అన్నారో చెప్పించండి. నాకు మీకు నేను ఎక్కడ చెప్పాలన్నా చెప్తాను. మోకాలు దాంట్లో చెప్పాలన్నా చెప్తాను. ఆయన అదే మీడియాలో ఏ మీడియాలో అన్నాడు ఆ మీడియాలో చెప్పించండి. మీకు అంత ధైర్యం ఉంటే దాంట్లో ధైర్యం సంబంధం ఉంది. అట్లా ధైర్యం ఏంటన్నా? ధైర్యం కావాలన్నా. ధైర్యం లేకపోతే ఎట్టకన్నా? చెప్పించగలరా? ధైర్యం లేకుండా చెప్పించగలరా? ఇంకా కాదు, అసలు ఆయన చేసింది తప్పు అనుకుంటే కనుక క్షమాపణ చెప్పిస్తాను అంటున్నా. అనుకుంటున్నారు తప్పేగా? ఎక్కడుంది అది? పోనీ ఏంటిది ఆ పదం ఎక్కడుంది? ఇప్పుడు లంచ్లని మీరు చదివే ఒక గ్రంథం ఏ గ్రంథంలో ఉంది? మరి ఎందుకు వాడాడు ఆయన? ఎప్పుడు వాడాడు ఆ మాట? ఎప్పుడు వాడాడా అని పూర్తి చూడండి. పూర్తి చూసిన తర్వాత నాకు ఫోన్ చేసి అడగండి. మీకు కనిపించకపోతే నేను పెడతా మీకు. పెట్టండి అయితే.
నా ఇదే నెంబర్. నేను పెట్టినా, మీరు ఎత్తకండి. మీరు పూర్తిగా నేను విన్న తర్వాతనే, ఆయన ఇంటర్వ్యూలు అవి విన్న తర్వాతనే మీతో మాట్లాడుతున్నాను. మరి ఎక్కడ మాట్లాడారు మీరు? ఇప్పుడు నేను మీ మీద నాకు ఎటువంటి కక్ష లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. నాకు మీరు ఎంత గౌరవం ఇస్తున్నారు, నేను అంతకన్నా 100 రెట్లు ఇవ్వగలను. అలా కాదు, నాకేమన్నా మీ మీద ఏమన్నా కక్ష ఉందా? నేనేమన్నా తప్పుగా మీద లేదు కదన్నా. ఇప్పుడు ఆయన మీద నాకు ఏమైనా కక్ష ఉందా? నేను అదే అడుగుతున్నాను. ఆయన మీద నాకు ఏం కక్ష లేదు కదా. అతను ఎవరన్నా, నేను ఎవరన్నా, నా పని నేను చేసుకుంటాను. అతను మాట్లాడడం వల్లే కదా నా మనుగోలు దెబ్బతిని ఆయనకి నేను ఫోన్ చేసి చెప్పగదు కదా. ఇప్పుడు చాగంటి ఆయన గారు అన్నారు, కోటేశ్వరరావు గారు అన్నారు. ఆయన ఎంత గొప్ప అతను ఎవరంటారా? ఎవరు ఏమంటారా? నా స్టాటస్ లో కాదు, 10 మంది స్టాటస్ లో పెట్టుకుంటారన్నా. ఆయన ఇదే ధైర్యంగా మీరు స్టాటస్ లో పెట్టుకుంటారని అన్న మాటలు. ఆయన మాట్లాడింది 100% కరెక్ట్ అనిపిస్తే నేను బస్సులో పెట్టుకుంటా. కరెక్ట్ అనిపిస్తే కదనా ఆయన మాట్లాడిన బూతులు ఎక్కడో మాట్లాడారు అంటున్నారు కదా, అవి నాకు పంపించండి. నేను పంపించినా, మీరు పూర్తి వీడియోలు చూసారు మాట్లాడుతున్నాను. లేకపోతే నేను లేదంటారా? మీరు ఇది లేదంటారా? ఏది లంజులు బైబిల్ అన్న మాట ఇది లేదంటారా? లంజులు బైబిల్ అంటే నేను వినలేదు. మరి అయితే పూర్తిగా వినండి అన్నయ్య. నాకేం కక్ష ఆయన మీద? నేను అదే అడుగుతున్నా. నాకేం కక్ష? నేను ఎక్కడో మారుమూరు గ్రామంలో ఉండేవాడిని. ఆయన సేవ చేసుకున్నాడు, చేసుకోండి, ఇబ్బంది ఏముంది. పక్క మతాన్ని క్రికెట్ ఎంతవరకు వస్తాం? అలాగే ఎక్కడ మీది? ఎక్కడైనా సరే నాకు గొంతు లేచింది, మాట్లాడగలిగాను. ఎందుకు మాట్లాడాను? ఆయన తన బట్టే. మీరు వీడియోలు చూసి అంటున్నారు. ఏంటన్నా ఆయన ఎందుకు అట్లా మాట్లాడి ఉండొచ్చు? నన్ను అడిగితే అట్టకన్నా ఆయన అడుగున్నాను. మీరు మాట్లాడడానికి మీకు ఒక కారణం ఉంది కదా, అలాగే ఆయన మాట్లాడడానికి ఆయన కూడా ఒక కారణం ఉంటది కదా. ఆయన ఎందుకు మాట్లాడకుండా కారణం నేను చెప్పే కదా కారణం. చెప్పాడు కదా మాట్లాడాడు అని. నేను చెప్పేది అన్నా, పూర్తిగా నేను చెప్పేది అన్నా. ఇప్పుడు ఎవరి మతం వాళ్ళు కొలుస్తున్నారు కదా. అవును. ఎవరి మతాన్ని పరమతాన్ని గౌరవించు, మన మతాన్ని ఆచరించు, పరమతాన్ని గౌరవించు అని ఉంది కన్నా. ఆయన గౌరవించాడన్నా. మరి గౌరవిస్తే ఎంతవరకు రాదు కన్నా. ఎంతమంది గౌరవిస్తున్నారు? హిందువులను ఎంతమంది గౌరవిస్తున్నారు? ముస్లింస్ లో ఎంతమంది గౌరవిస్తున్నారు? క్రిస్టియన్స్ లో ఎంతమంది గౌరవిస్తారు? ఇవన్నీ తీసుకురాకూడదన్నా మీరు. బైబిల్ గౌరవిస్తుందా? మరి బైబిల్ మీరు చదివారా అని అడిగాను. మీరు చదివారా లేదో నాకు తెలియదు. మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టి చెప్పండి బైబిల్, నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను. రైట్. ఇప్పుడు నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు అని చెప్పిన దాన్ని బేస్ చేసుకొని, ఇప్పుడు ప్రభువుల్లో ప్రభువు, రాజులకు రాజు, యేసుక్రీస్తు ఒక్కడే ప్రభువు, నిజమైన దేవుడు ఇలా చెబుతూ, అంటే ఇప్పుడు ఒక రాజు గారి చిన్న భార్య మంచిది అంటే ఇండైరెక్ట్ గా ఏంటి, పెద్ద భార్య మంచిది కాదు అని. ఇప్పుడు ఆయన ఇండైరెక్ట్ గా మాట్లాడారని మీరు చెప్తున్నారా? మీకు అది ఇబ్బంది కలిగింది అని చెబుతున్నారా? అనే నేను చెప్పేది అది నాకు సంబంధం లేదు. అది యేసుక్రీస్తు అయిన ప్రభువు దేవుడు చెప్పాడు, అది రాశాడు. ఆయనతోనే మాట్లాడుకుని నాకైతే సంబంధం లేదు. ఆయన రాసి ఇచ్చిందని నేను ఫాలో అవుతున్నాను. ఆయనే తిడుతున్నాడు, మరి మధ్యలో నువ్వెందుకు కనిపించుకున్నావు అని అడుగుతాను నేను. మరి అప్పుడు నేను ఆయన గౌరవించి ఆయన ఫాలో అవుతున్నా కన్నా కదా. అలాంటప్పుడు మేము గౌరవించి మేము ఫాలో అయ్యేదాన్ని కూడా వాళ్ళు కూడా గౌరవించాలిగా. ఆయన చెప్పాడు నేను తప్ప ఏ రోజు దేవుడు వద్దని. ఇప్పుడు మీ దేవుళ్ళు తక్కువ అయిపోయారా? నేను అడుగుతున్నా, తక్కువ అయిపోయారా? అప్పుడు మీ దేవుళ్ళు కాదా? మీకు కోపం రావడానికి కారణం ఏంటి? అలా కాదు, అప్పుడు పరమస్థానం అక్కడ లేదుగా. ఎక్కడ ఉంది? ఎందుకు లేదు? నన్ను తప్ప దేవుడు మొక్కొద్దు అంటే అక్కడ లేదు. ఇప్పుడు నేను నన్ను కన్నా మా నాన్న మీ నాన్న చెప్తాడు. తప్ప ఎలా అయితే ఏంటది? నన్ను కన్నా మా నాన్నైనా, మిమ్మల్ని కన్నా మీ నాన్నైనా. మీ నాన్న మీతో అంటాడు నేనే తండ్రిని, ఎవరి తండ్రిని తెలవకూడదు, నేనే తండ్రిని నీకు అంటాడు. తప్పేమన్నా అందులో? ఆయన తండ్రి. ఇప్పుడు ఈ లాజిక్ ఇప్పుడు దేవుడితో తెలుసుకోండి అన్న, దేవుని తిట్టద్దు, ఫాలో అవుతున్నా. ఈ పాయింట్ నువ్వు అడిగావు. ఇప్పుడు 4 కోళ్ళ మధ్య దేవుని ఈ పాయింట్ నువ్వు అడిగావు, సమాధానం కూడా ఇచ్చాడు. నేనైతే 100% ఖచ్చితంగా ఉన్నాడు ఆయన. ఈ పాయింట్ నువ్వు అడిగావు. ఏ పాపం లేదు, కాదు ఆయన దగ్గర. ఒక్క మాట ఇప్పుడు మీరు అడిగారు కదా, ఆయన 4 కోళ్ళ మధ్య అడగండి. మీరు అందరూ మాక్సిమం ఇలాగే ఉంటారా? వినరా చెప్పేది, అవతల వాళ్ళు చెప్పేది?
అది మేము కరెక్ట్ అనిపించేట్టే మాట్లాడతామన్నా. కరెక్ట్ అనిపించాలి, అసలు అనిపించాలి, చేయాలి, చేసేది కరెక్ట్ అనిపించాలి, తెలియాలి ముందు మీకు కరెక్ట్ అనే కాదా అని. ఎలా ఇప్పుడు అది మీ ఇబ్బంది అన్న, ఇప్పుడు ఏ ఇబ్బంది, ఏది మీ ఇబ్బంది అన్న, అది దేవుడు ఎందుకు అలా చెప్పాడు అనేది మీ ఇబ్బంది. అది ఇప్పుడు ఆయన మొక్కాలి, ఆయన ఆరాధన చేయాలి, ఆయనే దేవుడు, ఆయనే తండ్రి అంటున్నారు మీరు. ఆయనే నిజంగా తండ్రి, ఆయనే దేవుడు అయితే ఆయన మతంలోనే పుట్టించుకోవచ్చు. మరి వేరే వేరే మతాల్లో పుట్టి మత మార్పిడి చేసి మతం మార్చి అందులో మత మార్పిడి అనే విషయానికి వస్తే అందరూ చేస్తున్నారు. ఎవరందరూ? అందరూ క్రిస్టియన్స్ చేస్తున్నారు, ముస్లింస్ చేస్తున్నారు, హిందూస్ ఇంక్లూడింగ్ హిందూస్ కూడా చేస్తున్నారు. హిందూస్ ఎవరు చేశారు అనే నీకు వీడియోస్ పెడతా కానీ తర్వాత మాట్లాడుకుందాం. ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఖచ్చితంగా చెప్తాడన్న. మేము అయినా సరే ఎట్లా చేస్తామంటే దేవుడు చెప్పిన వాక్యాలు నమ్మితే రక్షణ వస్తుంది, నమ్మకపోతే నరకానికి వెళ్తారని చెప్తున్నాం. అదే మేము చెప్పేది అదే అన్న. పక్క వాళ్ళని మేమైతే వక్రీకరించాం, చెప్తాము. ఇది బండపరంగా కూడా ఉన్నాడు చూడు, మేరీ లంజా అది ఇది అన్నాడు అన్న. అతనికి మీరు ఫోన్ చేసి మాట్లాడారు ఒకసారేనా? అతనికి నేను వేసిన ధర మీకు తెలియదు కదా. అదే నాకు తెలీదు. అదే మీకు తెలియనప్పుడు మరి అట్లా మాట్లాడకూడదు. నేను అడుగుతున్నాను, నాకు తెలియదు కాబట్టి నేను అడుగుతున్నాను కదా. మీరు ఏమన్నా అలా ఏంటి సోషల్ మీడియాలో పెట్టుంటే మీ నేమ్ నాకు తెలిసేదేమో. నాకైతే తెలీదు, మిమ్మల్ని అడిగాను, అందుకనే తెలుసానే అని అడిగాను. సోషల్ మీడియాలో ఉంది, లైవ్ లోనే ధరవేశాను అతనికి. నాకైతే తెలీదు. ఒక వ్యాపార రీత్యా వీళ్ళు బయటకు వచ్చి చేసుకునేటువంటి దీంట్లో అందరినీ అదే కోణంలో చూడడం అనేది కరెక్ట్ కాదుగా. అందరూ కోణంలో చూడకూడదంటే చూడాల్సి వస్తుందేమో అని అభిప్రాయం వస్తున్నాను. అదే అంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పే మీకు 100% కరెక్ట్ అనిపిస్తున్నప్పుడు ఇప్పుడు మత మార్పులు అందరూ చేసేస్తున్నారు. ఇప్పుడు ఒక తప్పు ఉంది, అందరూ చేస్తున్నారని బంగారంగా అందరూ చేస్తున్నారు. ఒక మాట ఇప్పుడు ఒక వ్యక్తి ఒకనొకప్పుడు అంటే ఒక 80-90 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి ఒక ఆడ మనిషిని ఒక పంచాయతీ ఆఫీసులో రేప్ చేశాడు. తర్వాత ఒక 100 మంది ఒక వరస పెట్టి ఇక కంటిన్యూషన్ రేపులు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అందరూ చేస్తున్నారు కాబట్టి రేపు కరెక్ట్ అయిపోద్దా? అలానే ఎవరు చెప్పారని మీకు? ఇప్పుడు మీరే అంటున్నారు అందరూ చేస్తున్నారు, మత మార్పిళ్ళు వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, హిందువులు కూడా చేస్తున్నారు. ఇప్పుడు అందరూ చేస్తున్నారు కాబట్టి కరెక్ట్ అయిపోద్ది, అంతేనా? అనే మేమైతే మత మార్పిడి కాదని. అది మత మార్పిడే కదా నేను అడిగింది. ఎలాగన్నా మత మార్పిడి ఎలాగన్నా? కాదు, మీరు చెప్పిన దాని ప్రకారమే ఒక తండ్రి నేనే తండ్రి అని చెప్పుకోవడం కరెక్టే. అతను తండ్రి అనుకున్నప్పుడు అతని ఇంట్లో పెంచుకోవాలి. పిల్లల్ని ఊరి మీద తోలేసి ఊరి మీద వదిలేసి తర్వాత ఏర్కొంటాను కానీ వెళ్తానని వచ్చిన తర్వాత ఒకవేళ రాకపోతే అది కరెక్ట్ కాదు కదా. దేవుడు వాళ్ళ కుమారుల కోసం భూమి అనేది ఒక ప్రదేశం సృష్టించాడు. అది చిన్న ప్లేస్ అయితే బాగుండేది, మీరు చెప్పినట్టు బాగుండేది. ఇది చాలా పెద్దది, చాలా పెద్దది అంటే నీకు తెలుసు కదా 53 దేశాలు. 53 దేశాలు అయినప్పుడు 197 దేశాలు మొత్తం. 193 ఓకే థ్యాంక్స్. 97 దేశాలు అయినప్పుడు దేవుడు మనిషికి స్వేచ్ఛ అంటే ఏంటి మనస్సాక్షి అనేది ఇచ్చాడన్న. ఇది మంచి ఇది చెడు అనేది ఇచ్చాడు. బైబిల్ దేవుడు అయితే ఇవ్వలేదు నాన్న. నువ్వు సత్యం బైబిల్ చదివావో లేదో నాకైతే తెలియదు కానీ నేను బైబిల్ రిఫరెన్స్ తోనే చెప్తున్నా నీకు. అనే నేను చెప్తాననే ఎవరో పూర్తిగా ఏంటి బైబిల్ అర్థం చేసుకోలేదు. కాదు ఆది కాండంలో నీవు భూమి మీద ఏ వృక్ష ఫలమునైనను తినవచ్చును కానీ మంచి చెడుగా తెలివినిచ్చే వృక్ష ఫలమును నీవు తినకూడదు, తిను దినమున నిశ్చయముగా చచ్చెదవనెను. యెహోవా ఆదాముకు చెప్పినటువంటి మాట. ఎందుకని అది? అవును, మంచి చెడులు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినొద్దు అంటే నీకు మంచి చెడులు తెలివిచ్చే తెలివి నీకు ఇయటం నాకు ఇష్టం లేదు అంటున్నాడు ఆయన. మీకు తెలివి లేదు, అప్పుడు మీకు తెలివి ఇయటం ఆయనకి ఇష్టం లేదు. అలాంటప్పుడు మీరే అసలు తెలివి ఎందుకు? దేవుడి దగ్గర ఉండేవాడికి తెలివి ఎందుకు? అవును, దేవుడి దగ్గర ఉండేవాడికి తెలియలేదు. దేవుడి దగ్గర తెలివి ఎందుకన్నా? ఆయన ఆరాధించడే పని, దానికి మించి తెలివింది నీకు కదా. మరి వాళ్ళు సృష్టించారు అలాగా. నువ్వు చెప్పేది అన్నా ఈ స్టోరీకి ముందే ఇంకో వాక్యం నేను చెప్పేది నానా మీరు చెప్పారు కాబట్టి దీనికి సంబంధించి ఈ తెలివి బట్టే సైతాన్ అనే లూసిఫర్ అనే వ్యక్తి దేవుడికి వ్యతిరేకంగా తిరిగాడు. ఆ తెలివి ఇవ్వడం దేవుడికి ఇష్టం లేదు. మనం ఏం చేస్తాం? తర్వాత భూమి మీద విస్తారముగా వ్యాప్తి చెందుడి అని ఆశీర్వదించాడు. ఎలా వ్యాప్తి చెందుతారు? తెలివి ఇవ్వకుండా. దగ్గర కూర్చొని భజన చేసుకుంటే వాళ్ళని సృష్టించడం దేనికి?
ఏదైనా మంచి చెల్లు వచ్చిన తర్వాత నెక్స్ట్ జరిగిన పాఠం ఇది. అవును, అంటే ఇప్పుడు అప్పటి వరకు కూడా ఆయనకి తెలివి ఇవ్వడం ఇష్టం లేదు. దేవుడు ఇచ్చిన వాగ్దానా అప్పటి వరకు ఆయనకి తెలివి ఇవ్వడానికి ఇష్టం లేదు. మంచి చెల్లు అంటానా, మంచి చెడులు. అప్పుడు మీరు ఈ మంచి చెల్లి అంటే ఇప్పుడు మనం స్వతహాగా ఆలోచించి చెప్పండి చూడనా, ఒక మనిషి తిట్టడం అంటాం చూడు, ఈ మంచి చెడుల కింద వచ్చింది. ఒకరిని భూములు తిట్టడం, ఒకరిని రేపులు చేయడం, దొంగతనాలు చేయడం, ఇవన్నీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో వచ్చింది. అవన్నీ ఎందుకు మీకు ఎందుకు? నా దగ్గర ఉన్నట్టు బాబు శుభ్రంగా అంటే ఇంకెందుకు బాబా? అదే ఆయన దగ్గర ఉండేటైతే మరి సృష్టిని విస్తారంగా వ్యాప్తి చేయండి అని చెప్పి ఆశీర్వదించడం దేనికి? ఎలా వ్యాప్తి చెందుతారు? దగ్గరే ఉండేటైతే నాకు అర్థమైంది, మీకు అర్థం అయితే భలేవాడదే. నేను అదే అక్కడి నుంచి పంపించేశాడు దేవుడు. పంపించేసిన తర్వాత నెక్స్ట్ స్టోరీ ఇది. అబ్రహాం అనే వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడు. ఎన్నుకున్న తర్వాత దేవుడికి విశ్వాసం ఉంటాడు. దేవుడికి అబ్రహాంకి విశ్వాసం, ఇది జోక్. విశ్వాసం నమ్మకు తండ్రి అబ్రహాముని పేరనే లేదు లేదు. అబ్రహాముకి దేవుడి యందు విశ్వాసం ఉంటే ఫరో దగ్గర తన భార్యని చెల్లిగా చెప్పమని చెప్పడు. దేనికి చెప్తాడన్న చెల్లిగా? అతన్ని చంపేస్తాడు ఫరో ఈమె గురించి అనే ఉద్దేశం. నిజంగానే దేవుడి మీద గనక నమ్మకం ఉంటే ఒక గొప్ప విత్తనం మొలుస్తుంది అబ్రహాంకి. అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ నమ్మకం, దైవం మీద నమ్మకం అనేది ఎలా ఉండాలి అంటే, ప్రహ్లాదుడికి శ్రీ మహావిష్ణువు మీద ఉన్నటువంటి నమ్మకం ఉండాలి. అది నమ్మకం అంటే. అంటే నేను అయ్యా ఉన్నాను కావాలి, అది కాదు చెప్పలేదు.